ఈ ఇన్షాట్ యాప్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే, ముందుగా ఈ యాప్ పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా 3 కేటగిరీస్ అనేటివి కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి వీడియో, ఫోటో, కాలేజ్, ఇలా 3 కేటగిరీస్ అనేటివి ఉంటాయి. వీడియో ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇందులో మనం కొన్ని వీడియోస్ తీసుకొని ప్రాపర్ యానిమేషన్స్ కానీ, ఎఫెక్ట్స్, టెక్స్ట్, ఇలా స్టిక్కర్స్ యూజ్ చేసుకొని మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోటో ఎందుకు యూజ్ అవుతుందంటే, ఈ ఫోటో ఆప్షన్ మెయిన్గా ఈ ఫోటో ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ప్రాపర్గా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఫోటో ఆప్షన్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం ప్రాపర్ టెక్స్ట్ ఇవ్వచ్చు. పర్ఫెక్ట్ ఎఫెక్ట్స్తోన టెక్స్ట్ కూడా ఈ ఫోటో ఆప్షన్ యూజ్ చేసి టెక్స్ట్ని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ కలేజ్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ని తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఈ కలేజ్ ఆప్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో ఆప్షన్ గురించి తెలుసుకుందాం. దీనిపై వీడియో ఆప్షన్ అనే దానిపై క్లిక్ చేస్తే మనకు న్యూ అనే ఒక కేటగిరీ వస్తుంది. ఇక్కడ పక్కనే ప్లస్ సింబల్ కూడా కనిపిస్తుంది. అంటే మనము కొత్తగా వీడియో క్రియేట్ చేయాలంటే ఈ ప్లస్ సింబల్పై ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి మరలా మనకు ఇక్కడ ఫోటో, వీడియో, ఫోటో, ఆల్ అనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీడియో ఆప్షన్ ఏంటి అంటే, కేవలం మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతాయి. కొన్ని వీడియోస్ తీసుకొని మనము వాటిని మర్చ్ చేసుకొని ప్రాపర్గా ఎఫెక్ట్స్ ఇచ్చుకొని, యానిమేషన్ ఇచ్చుకొని, ప్రాపర్ టెక్స్ట్ ఇచ్చుకొని మనం వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోటో అంటే కొన్ని మన గ్యాలరీలో ఉన్న కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఒక మోర్ దెన్ 2 అలా ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని మనం వీడియో లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్ ఆప్షన్ ఏంటి అంటే బోత్ మిక్స్డ్. ఇక్కడ ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇలా కొన్ని ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రాపర్ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కొన్ని మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, వీడియో ఎడిటింగ్ కోసం లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి మనకు కింద యాడ్ అనే సింబల్ కనిపిస్తుంది. ఈ యాడ్ అనే సింబల్ పైన ప్రెస్ చేసి మనము జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఫొటోస్ అనేటివి ఒకటొకటిగా సెలెక్ట్ అవుతాయి. ఓకే, నేను కొన్ని ఫొటోస్ అనేటివి సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ చూసినట్టయితే మీకు గ్రీన్ కలర్ సర్కిల్లో ఒక టిక్ మార్క్ అనేది కనిపిస్తుంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ అనేటివి ఇలా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇలా ఫొటోస్ అనేటివి డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇలా ఫొటోస్ అన్ని డిస్ప్లే అయిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ గమనించవచ్చు. ఏంటివి అంటే క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్, టెక్స్ట్, ఎఫెక్ట్స్, ఫిల్టర్, ఇలా కొన్ని ఆప్షన్స్ అనేటివి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే మనం ఇందులో ఉన్న క్యాన్వాస్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాన్వా ఎందుకు యూజ్ అవుతుందంటే, దీనిపై క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ యొక్క రేషియోస్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. 1:1 రేషియో, 4:5 రేషియో, 9:16 రేషియో. ప్రజెంట్ అయితే మనం 9:16 రేషియోలో ఉన్నాము. అండ్ 16:9 రేషియో, అండ్ 9:6 రేషియో, 3:4, 4:3, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రేషియోస్ అనేటివి కనిపిస్తాయి. ఈ 9:16 రేషియో ఎందుకు యూజ్ అవుతుందంటే, మనము యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే
మన వీడియో అనేది ఎంత రేషియోలో ఉండాలి అంటే 9:16 రేషియోలో ఉంచి వీడియో అనేది అప్లోడ్ చేయాలి. అప్పుడే వీడియో అనేది మనకు చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 9:16. ఈ 9:16 రేషియో ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఫ్రేమ్ అనేది ఏ రేషియోలో ఉండాలి అంటే 9:16 రేషియోలో ఫ్రేమ్ ఉండాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక రేషియో పెట్టి మనం అప్లోడ్ చేస్తే ఆ వీడియో అనేది మనకు క్లారిటీగా మరియు చూడడానికి బాగుంటుంది. నేనైతే ఇప్పుడు 9:16 రేషియోలో ఉంచి ఫొటోస్ అనేటివి ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసినట్టయితే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ డబుల్ టిక్ మార్క్ అండ్ సింగిల్ టిక్ మార్క్. ఈ డబుల్ టిక్ మార్క్ సింగిల్ టిక్ మార్క్ ఏంటి అంటే, డబుల్ టిక్ మార్క్ అంటే ఈ 16:9 అనే రేషియో అన్నిటికీ 16:9 రేషియో రావాలి అంటే మనం డబుల్ టిక్ మార్క్ క్లిక్ చేయాలి. అదే కేవలం ఈ ఫోటో మాత్రమే 9:16కి కావాలి అంటే సింగిల్ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా 2 సింగిల్ టిక్ మార్క్కి డబుల్ టిక్ మార్క్కి ఉన్న డిఫరెన్స్. నేనైతే ఇక్కడ అన్ని ఫొటోస్కి 16:9 రేషియోలో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. అందుకే నేను డబుల్ టిక్ మార్క్ ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఏమంటారు, క్యాన్వాస్ అప్లై టు ఆల్ అనేటివి వస్తుంది. అంటే ఈ 16:9 అనే రేషియో అన్ని ఫొటోస్కి అప్లై అవుతుంది. దానిపై ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఫ్రేమ్ అనేది మనకు 16:9 రేషియోలో వస్తుంది. ఇన్ కేస్ ఇంకా మనం ఈ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు నేను ఈ ఫోటో ఏ ఫోటో కావాలన్నా ఆ ఫోటోపై ప్రెస్ చేస్తే ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఆరో మార్క్స్ లాగా వస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం ఫింగర్స్తో ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కిందికి కావాలంటే కిందికి అనుకోవచ్చు, పైకి కావాలంటే పైకి అనుకోవచ్చు. మంచిగా ఇలా మనం ఫొటోస్ అనేటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్ని ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు తగినట్టు ఫొటోస్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఆ ఫోటో పై క్లిక్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ సింబల్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఈ సింబల్ అనేది ప్రాపర్ ట్రాన్సిషన్ లేదా యానిమేషన్స్కి యూజ్ అవుతుంది. అంటే యానిమేషన్స్ ప్రాపర్గా మనము పెట్టుకోవాలంటే ఈ సింబల్ వస్తే యానిమేషన్స్ యొక్క కేటగిరీస్ అనేటివి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దాము. దీనిపై క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి ఓ యానిమేషన్స్. ఇది క్లిక్ చేస్తే ఈ టైప్ ఆఫ్ యానిమేషన్, ఇది క్లిక్ చేస్తే ఇలా యానిమేషన్స్, ఇలా ఒక్కొక్కటి ఒక యానిమేషన్స్ ఆప్షన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. ఇది నేను ఈ యానిమేషన్స్ తీసుకున్నాను. ఇలా యానిమేషన్ తీసుకుంటే మరలా ఇక్కడ ఇందాక చెప్పుకుందాం కదా సింగిల్ టిక్ డబుల్ క్లిక్ గురించి. ఇలా డబుల్ క్లిక్ అంటే ఏంటి, ఈ యానిమేషన్ నేను సెలెక్ట్ చేసుకున్న యానిమేషన్ అన్ని ఫొటోస్కి ఇదే యానిమేషన్స్ అనేటివి వస్తుంది రిపీటెడ్గా. లేదా ఈ ఫోటో మాత్రమే మనకు ఈ యానిమేషన్ కావాలి అంటే ఈ సింగిల్ టిక్ అనేది క్లిక్ చేయాలి. ఒకే యానిమేషన్ అన్ని ఫొటోస్కి రావాలంటే డబుల్ క్లిక్, డిఫరెంట్ యానిమేషన్కి రావాలి అంటే ఒక యానిమేషన్ ఒక్కొక్క ఫోటోకి కావాలంటే సింగిల్ టిక్ అనేది క్లిక్ చేయాలి. నేనైతే ఇక్కడ ఒక్కొక్క యానిమేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే సింగిల్ టిక్ అనేది ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇలా ఇక్కడ ప్రెస్ చేసే ముందు మనం ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టైమర్ అనేది ఉంటుంది. ఈ టైమర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే సెకండ్స్, ఈ యానిమేషన్ ఎన్ని సెకండ్స్ ఉండాలి అంటే 0.45 నుంచి 2.5 సెకండ్స్ వరకు ఉంటుంది. 0.2 సెకండ్స్ నుంచి
2.5 సెకండ్స్ వరకు మనం మధ్యలో పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 0.6 సెకండ్స్ వరకు యానిమేషన్స్ అనేది ఉంచుతున్నాను. ఇలా ఉంచి ప్రెస్ చేయాలి. నేను ఓన్లీ ఈ ఫోటో మాత్రమే కావాలి అనుకుంటున్నాను, అందుకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు యానిమేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా యానిమేషన్ అనేది వస్తుంది. అదే మనం యానిమేషన్ యొక్క టైం ఇంక్రీజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1.0 సెకండ్స్ లేదా 1.5 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం యానిమేషన్ ఎలా ఉంటుందో. ఇలా స్లోగా యానిమేషన్ అనేది వస్తుంది. మన యానిమేషన్ టైం ఇచ్చే కొద్దీ, ఎక్కువ పెంచే కొద్దీ యానిమేషన్ అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు. మనం వీడియో బట్టి యానిమేషన్ అనేది చేసుకోవాలి. ఇలా నేను ఇందాక ఓన్లీ సింగిల్ ఫోటోకి మాత్రమే యానిమేషన్ ఇచ్చాను కదా, అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోటోకి యానిమేషన్ అనేది రాదు. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి యానిమేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఇలా అన్నిటికీ మనం యానిమేషన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేద్దాం. అన్ని దాంట్లోకి యానిమేషన్ ఇచ్చుకుందాం కదా. ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ యానిమేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్ అనేది మిస్ అయింది, మళ్ళీ ఒకసారి ఇచ్చుకుందాం. ఈ యానిమేషన్ ఇస్తున్నా. ఓకే, ఇలా యానిమేషన్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇలా యానిమేషన్స్ అన్నీ జనరేట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఆ ఆప్షన్ ఏది అంటే నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ ఇన్షాట్ యాప్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మరియు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.